బ్రేకింగ్ చూస్తున్నాం. అదానీ గ్రూప్ పై హిడెన్బర్గ్ మరో బాంబ్ పేల్చింది. ఆ గ్రూప్ కి చెందిన 6 బ్యాంక్ ఖాతాలను స్విస్ అధికారులు ఫ్రీజ్ చేశారని ఓ ట్వీట్ చేసింది. దీంతో ఆ బ్యాంక్ ఖాతాల్లో 310 మిలియన్ల అమెరికన్ డాలర్ల నిధులు స్తంభించిపోయాయని చెప్పుకొచ్చింది హిడెన్బర్గ్. అయితే ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది కాదని 2021 నాటికే ఫ్రీజ్ అయిపోయాయని ట్విట్టర్లో తెలిపింది. మనీ లాండరింగ్, సెక్యూరిటీల ఫోర్జరీ కారణాలతో స్విస్ అధికారులు అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని హిడెన్బర్గ్ ప్రధాన ఆరోపణ. గతేడాది నుంచి హిడెన్బర్గ్ వర్సెస్ గౌతమ్ అదానీ వార్ నడుస్తోంది. అదానీ కంపెనీలు స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ చేస్తున్నాయని ఆరోపించింది. ఆ తర్వాత అదానీ సంస్థలు భారీగా పడిపోయాయి. అప్పటి నుంచి హిడెన్బర్గ్ అదానీపై ఏదో ఒక బాంబ్ పేల్చుతూనే ఉంది. రీసెంట్ గా సెబీ చైర్మన్ కు అదానీ కంపెనీలో షేర్లున్నాయని, అందుకే ఆమె గౌతమ్ అదానీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సంచలన కామెంట్స్ చేశారు.